నేను ఎప్పుడు ఇంట్లో చికెన్ చేసినా కొన్నైనా వాటర్ వేసి గ్రేవీ ఉండేలానే చేసుకుంటాను. కాకపోతే ఈసారి కొంచెం చేంజ్ ఉండాలని చికెన్ ఫ్రై చేశాను. కొన్ని కూడంగా వాటర్ వేయకుండా. ఈ చికెన్ ఫ్రై టేస్ట్ అయితే నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడంగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా చికెన్‌లో ఉప్పు, కారం కొంచెం పెరుగేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ముందుగా కలిపి పెట్టేసుకున్న చికెన్‌ని వేసుకొని చికెన్‌లో ఉండే వాటర్ మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో మూత పెట్టేసుకుంటూ కలుపుకోండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకోండి. మధ్య మధ్యలో అయితే ఖచ్చితంగా తీసుకుంటూ కలపండి. లేదంటే మొత్తం అడుగంటి మాడిపోతుంది. చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైనకి తేలినప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకోండి. చికెన్ ఈ విధంగా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఆ చికెన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి. బౌల్ కొంచెం అడుగంటినట్లు అవుతుంది కాబట్టి వాష్ చేసుకోండి. లేకపోతే ఇంకో బౌల్ అయినా తీసుకోండి. నేను అదే బౌల్ని వాష్ చేసుకొని చేస్తున్నాను. మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ని వేసుకోండి. అలాగే కొన్ని పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం ముందుగానే బిర్యానీ ఆకు వేసినట్లయితే మాడిపోతుంది కాబట్టి కొంచెం ఆనియన్స్ని సైడ్ కనుక్కొని బిర్యానీ ఆకు పువ్వుని వేసుకోండి. అవి ఫ్రై అయ్యేంతలోపు మిక్సీ గిన్నెలో ఈ విధంగా చిన్నగా ఉండే 2 టమాటాలని కట్ చేసుకొని వేసుకోండి. ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పుని గసగసాలని కూడా వేసుకోండి. నేను ముందుగా చెప్పడం మర్చిపోయాను. ఒక 7-8 జీడిపప్పులని 1 టేబుల్ స్పూన్ వరకు గసగసాలని ఒక అర్ధగంట ముందు నానబెట్టేసుకోండి. మిక్సీ గిన్నెలో ముందుగా టమాటాలు వేసుకున్నాం కదా, తర్వాత వీటిని వేసుకోండి. అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర ఆకుని కూడా వేసుకోండి. వాటితో పాటు 4-5 లవంగాలని ఒక 2 ఇలాచీలని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అంతలోపు మనకి ఆనియన్ ఫ్రై అయిపోతుంది కాబట్టి కొంచెం పసుపు వేసుకోండి. తర్వాత ఈ గ్రేవీని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత చికెన్ని వేసుకొని మొత్తం బాగా కలపండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. లాస్ట్లో ధనియాల పొడి కొత్తిమీర వేసుకున్నామంటే చికెన్ ఫ్రై రెడీ. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఒకసారి ట్రై